మన మనసును ప్రస్థానింప చేయగలిగితే అది తన ఒరిజినాలిటీని పోగొట్టుకుని డివైన్ కాన్షియస్నెస్గా మారుతుంది. ఇదే కాని మనసు కాదు. అంతవరకు శరీరగతమైనటువంటి మనసు, ఆకారగతమైనటువంటి మనసు, అక్కడితో ఆకారం ఉండదు. వ్యాప్తతలో ఆకారం ఉండదు, ఆకారానికి వ్యాప్తత ఉండదు. ఇది వినడానికి నిజం అనిపించదు, కానీ నిజమే. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను? ప్రాక్టికల్గా నేను చేస్తాను. మీరు వినేమంటారు మీడియం విధానం. మీడియం విధానాన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి మరో మనసు తర్వాత ఉన్నటువంటి మానసిక స్థితి మనసు కాదు, అది డివైన్ కాన్షియస్నెస్. అంటే సర్వసాధారణంగా భౌతికమైనటువంటి ఈ జీవితం, ఈ మనసు, ఇవన్నీ కూడా థర్డ్ డైమెన్షన్ దాంట్లో. అంటే ఆకారాన్ని కోల్పోతే ఎగ్జిస్టెన్స్ ఉండదు. అయితే ఆత్మకి ఆకారం ఉండదు. ఆకారం కలిగినటువంటి శరీరాన్ని వదిలేస్తుంది అనుకున్నాం, మరి ఎక్కడికో పోతుంది. అది మరొక ఆకారాన్ని ఆశ్రయించాలి, అక్కడ ఉంటుంది. ఆకారాన్ని కలిగింది, ఆకారాన్ని ఆశ్రయించి ఉన్నటువంటిదంతా కూడా భౌతికంగా వస్తుంది. అది ఆత్మ కావచ్చు, శరీరం కావచ్చు, మనసు కావచ్చు, ఏమైనా కావచ్చు. మరి ఆకారం ఉన్నప్పుడు సింగిల్ ఎగ్జిస్టెన్స్ ఒకచోటే ఉంటాం అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి మీడియం విధానంలో కొంతమందికి తెలిసే ఉంటుంది కదా, ఒక వ్యక్తి అక్కడ ఉండడం, ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి, ఆ వ్యక్తికి మనసు ఉంది, శరీరం ఉంది, మనసు ఉంది. ఆ మనసుకు తగినటువంటి జ్ఞానం అతనికి ఉంది. అది పర్సనల్, వ్యక్తిగతం. ఎవరైనా సరే మనకున్నటువంటి జ్ఞానాన్ని మన మనసుతో మాట్లాడటం అది సహజమే. మరొక వ్యక్తిలోకి మరొక మనసు ఎలా ప్రవేశిస్తుంది?